హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 'బిందు ది హోమ్ మేకప్'. ఈరోజైతే ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకొచ్చేసాను. ఇలా మాట్లాడి చాలా రోజులైపోయింది మీ అందరితో. నా ఎదురుగా లేకపోయినా కూడా నాకు ఇలా మాట్లాడుతుంటే మీరందరూ నా ముందే ఉన్నట్టుగా, నేను మీతో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తదనమాట నాకు. సో, ఊరెళ్ళాను కదండీ! అందుకనైతే నాకు వీడియో పోస్ట్ చేయడం గానీ, వీడియో షూట్ చేయడం కానీ అవ్వలేదు. అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయడానికే ఇష్టపడతాను కాబట్టి అక్కడ బాగా ఎంజాయ్ చేసొచ్చాను. సో, ఇంటికొచ్చేటప్పుడైతే నేనైతే బాగా షాపింగ్ చేసొచ్చాననమాట ఊళ్ళో అయితే. సో, ఒక్కొక్క వస్తువు కొన్ని నాకు నచ్చినియి, నాకు కావాల్సినయి అన్నీ అయితే తీసుకొనొచ్చుకున్నాను నేనైతే. సో, ఈరోజైతే నేనేమేం షాపింగ్ చేశానా అనే విషయాలైతే ఈరోజు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో, నేనైతే చూపించబోయే ఫస్ట్ ఐటెమ్ అయితే ఇదండి. ఏంటంటే స్టీమర్ అండి. సో, మనం వెజిటబుల్స్‌ని బాయిల్ చేసుకుంటాం గదా! మేమొచ్చేసరికి మా ఇంట్లో పీస్ ఒకటి లేదంటే స్వీట్ పొటాటో అవన్నీ గూడా నేను ఒక చిల్లుల గిన్నుంటే దాంట్లో పెట్టుకొని కింద వాటర్ పోసైతే స్టీమ్ చేస్తున్నాను. సో, చాలా రోజుల నుంచి అడుగుతున్నాను నాకు కావాలి అని చెప్పేసి. సో, ఈ ఊరెళ్ళాను గదా! అని చెప్పేసి ఇంక అక్కడైతే తెచ్చుకున్నాను. ఈ స్టీమర్ వచ్చేసరికి కింద నాకు పాన్ టైప్‌లో వచ్చేసేసి పైనైతే స్టీమర్ దానికి క్యాప్ ఇచ్చారనమాట. సో, లాస్ట్ ఇయర్ గూడా ఒకటి తెచ్చుకున్నాను నేను. పాన్ తెచ్చుకున్నాను. సో, ఈ ఇయర్ అయితే ఇది తెచ్చుకున్నాను. వాడు చెప్పడం అయితే 4000 దాకా చెప్పాడు. అయితే 30% ఏమో డిస్కౌంట్ మీద నాకైతే ఇది ఇచ్చాడనమాట. నేను లాస్ట్ ఇయర్ తెచ్చుకున్న షాప్‌లోనే తెచ్చుకున్నాను అమ్మ వాళ్ళ ఊర్లో. సో, నెక్స్ట్ అయితే ఇదండి ఐరన్ ప్యాను. తవా అంటాం గదా! సో, ఇది మన దోస ప్యాను లేదంటే మన చపాతీ ప్యాను అనుకుంటాం గదా! అదనమాట. సో, దీంట్లో నాకు తెలిసి ఇలాంటి ప్యాన్ అయితే నేనైతే ఇదే ఫస్ట్ టైమ్ అండి చూడటం. ఇలాగంటి ఒక ప్యాన్ ఉంటది స్టీల్‌లో అని కూడా. సో, స్టీల్ ప్యాన్ చూడంగానే నేనైతే షాక్ అయ్యాను. దాని మీద హనీకోంబ్ డిజైన్ వచ్చిందనమాట. చాలా అంటే చాలా బరువుంది చెప్పాలంటే. సో, వాళ్ళేం చెప్పారంటే దీని మీద దోస ప్లస్ చపాతీ 2 గూడా కాల్చుకోవచ్చు మేడం. ఏమి ఇబ్బంది లేదని చెప్పారు. సో, నేనైతే ఇంకా ట్రై చేయలేదు యాక్చువల్‌గా. నిన్నే గదా! ఊరు నుంచి వచ్చాను. అందుకని చెప్పేసి ఇంకా ఏం ట్రై చేయలేదు. జస్ట్ షూట్ చేసిన తర్వాత, షూటింగ్ అయిపోయిన తర్వాత నేను ట్రై చేసి మీకు చెప్తాను నిజంగా అది వర్క్ అవుతుందా లేదా అనేది. పర్వాలేదండి. దోసకైనా ఒక 10 ఏళ్ళు, 15 ఏళ్ళు వచ్చినా చాలా అనిపించిద్ది నాకైతే. సో, అందుకనే తెచ్చుకున్నాను. కానీ బరువైతే మాత్రం నిజంగా చాలా బరువుంది. ఒక చేత్తో లేపలేమేమో అన్నట్టుగా ఉందనమాట. సో, ఈ రెండైతే నేను స్టీల్ ఐటెమ్స్ తెచ్చుకున్నాను. ఆ తర్వాత అయితే శారీస్ తెచ్చుకున్నాను. ఇంకా శారీస్ అయితే నేను కాటన్ శారీస్ కట్టుకుంటానండి. నాకు అలవాటుంది. సో, ఈసారి అయితే పూజ కోసమని స్పెషల్‌గా తీసుకుందాం అని అనుకుని వెళ్ళాను. కానీ నేను అనుకున్న చీరలైతే నాకు దొరకలేదనే చెప్పొచ్చు. ప్లెయిన్ శారీస్‌లో కాటన్స్‌లో చాలా రేర్ అంట. అస్సలకి రావంట. కాపోతే కడ్డీ బార్డరు లేదంటే పెద్దవాళ్ళు కట్టుకునేయి కొంచెం పట్టు టైప్‌లో ఉన్నాయి. కానీ నాకు ప్యూర్ కాటన్ తీసుకుందాం అని చెప్పేసి ఈసారైతే ఈ 2 చీరలైతే తీసుకొచ్చుకున్నాను. ఇది ఒకటను వేరే చీరనమాట. కానీ ఇదైతే మళ్ళీ బ్లాక్ వచ్చింది దీంట్లో అయితే. కానీ కలర్ అయితే చాలా బాగుంది. మీకు వీడియోలో ఎలా కనపడుతుందో గానీ మెరూన్ రెడ్‌లా కనపడుతుంది వీడియోలో. కానీ రియల్ అయితే మంచి గ్రేప్ వైన్ కలర్ అనమాట. చాలా బాగుంది. సో, ఆ తర్వాత ఇంకొక చీర ఇదైతే మనం పూజకి కట్టుకోవచ్చు. ప్లెయిన్ శారీ ఉండాలని చెప్పి పర్టిక్యులర్‌గా తెచ్చుకున్నాను నేను. సో, కాటన్‌లో ఇంతకంటే ప్లెయిన్ అయితే దొరకవంట. వేరే చీరలైతే అసలు కనీసం కడ్డీ బోర్డర్ ఉన్నా పర్వాలేదండి అడిగితే అయి గూడా రేర్‌గానే చూపిస్తున్నారు. కానీ అవైతే నాకు నచ్చలేదు. అందుకని చెప్పేసి సరే కాటనే గదా! అని చెప్పేసి నేనైతే ఇలా తీసుకున్నాను. ఈ 2 శారీస్ కూడా ప్లెయిన్ శారీసే. కాకపోతే వీటన్నిటిలో కూడా బ్లౌజెస్ వచ్చినియి. రెండిట్లో కూడా రన్నింగే అనమాట. సేమ్ శారీ ఎలా ఉందో మనకి బ్లౌజ్ గూడా అలాగే వచ్చేసింది. సో, నేనైతే దీనికి సెపరేట్‌గా బ్లౌజ్ పీస్ తీసుకొనైతే బ్లౌజ్ స్టిచ్ చేపిచ్చాను. సో, ఈ 2 చీరలైతే నేను ఓన్లీ దీనికనే చెప్పి తీసుకున్నాననమాట. కానీ చీరైతే కొంచెం లైట్ కలర్ అనిపిస్తుందండి మీకు వీడియోలో అయితే. కానీ కొంచెం డార్క్‌గా ఉంటదనమాట శారీ అయితే. సో, ఈ 2 శారీస్ అయితే ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట. ఇంక ఈ తర్వాత ఇది కూడా యాక్చువల్‌గా ఇది తీసుకోవాలని తీసుకోలేదు. బావుందని చెప్పి తీస్తున్నాను. ఎప్పుడు యూజ్ చేయలేదనమాట ఈ టైప్‌లో. ఇదేంటంటే కలంకారీ ప్రింట్. శారీ మొత్తం కలంకారీయే. కాకపోతే మనకి కాటనే అనమాట. కాటన్‌లోనే కాకపోతే జరీ లైన్స్ వస్తాయి శారీ మొత్తం గూడా. మీకు దగ్గరగా కూడా చూపిస్తానండి. దీంట్లోనే బ్లౌజ్ సెపరేట్‌గా వచ్చిద్ది. మళ్ళీ పళ్ళు సెపరేట్‌గా ఉంది. కానీ కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా అనిపించింది. మొత్తం మనకి కలంకారీ ప్రింట్స్ ఉంటాయి గదా! సో, బొమ్మలనమాట. అమ్మాయి బొమ్మలు, అబ్బాయి బొమ్మలు అంటారు గదా! సో, అలాగ వచ్చేసిందనమాట శారీ మొత్తం గూడా. సో, ఇలాగైతే మనకి శారీ డిజైన్ అంతా ఉంటుంది. ప్యూర్ కాటనే కాకపోతే కొంచెం జరీ లైన్ కింద పైన బార్డర్స్ వచ్చినియి. మరీ హెవీ బార్డర్ గూడా ఏం కాదు. పెద్ద బార్డర్ ఏం కాదు. పైన కొంచెం చిన్న బార్డర్, కింద దానికంటే కొంచెం పెద్ద బార్డర్‌లో పెద్దనమాట. చిలక పచ్చకి ఎమరాల్డ్ పచ్చ అంటారు గదా! అదనమాట. ఆ కలర్ అయితే. ఇదైతే శారీ అనమాట.
చిలక పచ్చకి ఎమరాల పచ్చ. ఎమరాల పచ్చ కూడా కాదండి. బచ్చల పండు, సారీ, బచ్చల పండు అనమాట అది. బచ్చల పండు కలర్ అంట కదా! సో, ఇదైతే కాంబినేషన్ అనమాట. సో, బ్లౌజ్ అయితే మనకి బచ్చల పండు వచ్చేసి దాంట్లో కూడా గోల్డ్ లైన్స్ వస్తది. శారీ అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఎప్పుడు యూజ్ చేయలేదు కదా అని చెప్పేసేసి కలంకారీ ప్రింట్స్ చాలా తక్కువ తీసుకుంటాననమాట. అందుకనేది తీసుకున్నాను. ఆ తర్వాత అయితే ఇదైతే కొంచెం సిల్వర్ జరీ అనమాట. శారీ మొత్తం సిల్వర్ జరీయే. నాకెందుకో గానీ ఈసారి వీడియోలో అన్నీ కొంచెం డల్‌గా అనిపిస్తున్నాయి. సో, ఇదైతే మనకి ఉల్లి పొట్టు రంగు అంటారు కదా! ఉల్లి పొట్టు రంగుకి కింద ఏం కలరో కూడా నండి నాకు తెలీదు. గ్రే కలర్‌లో కొంచెం డార్క్ లైట్ గ్రీనో మరి లైట్ డార్క్ గ్రే కలరో నాకైతే ఎగ్జాక్ట్‌గా తెలీదు ఆ కలరు. సో, ఆ కలర్ అనమాట. చిన్న బార్డర్ ఈసారి కూడా 2 కూడా చిన్న బార్డర్ ఉన్నట్టుగా తీసుకున్నాను అనమాట శారీ అయితే. సో, దీనిలోకి బ్లౌజ్ వచ్చేసరికి బార్డర్ కలర్‌లో బ్లౌజ్ ఇచ్చేసి శారీ మీద ఉన్న ప్రింట్ వచ్చేసరికి బ్లౌజ్‌కి ఇచ్చాడనమాట. బ్లౌజ్ కూడా చాలా బాగుంది. బ్లౌజ్ కూడా స్టిచ్ చేపించుకొని తెచ్చుకున్నాను చెప్పాలంటే. ఎందుకంటే ఇక్కడ నాకు ఎవరు తెలీదు. నేనున్న హడావుడిలో నాకు ఇంకా స్టిచ్చింగ్ అయితే చాలా అన్నట్టుగా మోడల్ కూడా ఏం పెట్టించుకోకుండా సింపుల్‌గానే స్టిచ్ చేపించుకొని నార్మల్‌గానే తీసుకొచ్చుకున్నానమాట. ఎందుకంటే మళ్ళీ ఇక్కడికొస్తే ఇంకా శారీస్ అట్లాగే ఉండిపోతాయి స్టిచ్చింగ్ కూడా అవ్వకుండా. సో, ఇవన్నమాట నా శారీ షాపింగ్. ఇంకా ఉన్నాయండి, డ్రెసెస్ ఉన్నాయి. అవి మళ్ళీ చూపిస్తాను. సో, ఇక్కడైతే ఇంకా నేను తీసుకున్న ఇంకొక ఐటెమ్ వచ్చేసరికి బ్రాస్ ఐటెమ్స్ అండి. నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. నేను అన్ని వీడియోస్‌లో చూసినప్పుడు బాగున్నాయి కదా అనిపించిద్ది. అందుకని ఈసారి కుదిరితే గనుక తెచ్చుకుందాం అనుకున్నాను. అయితే తెచ్చుకుంటాను కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు నేనైతే. సో, అందుకని చెప్పేసి ఇలాగా బౌల్స్ తీసుకున్నాను. ఇదైతే 2 బౌల్స్ చూస్తున్నారు. 2 మోడల్స్. ఫస్ట్ బౌల్ అయితే కొంచెం బరువుంది. రెండోదైతే ఆ గిన్నె టైప్‌లో అయితే పెద్దగా బరువు లేదు. కానీ మనం ప్రసాదం పెట్టుకోవడానికైతే పనికొస్తదని చెప్పేసి తీసుకున్నాను. ఇవైతే కుందులండి. డైలీ వాడుకోవడానికే తెచ్చుకున్నాను. ఇప్పుడు నేను వాడే వెండి ప్రమిదలొచ్చేసరికి అవి బొక్కలు పడిపోయినాయనమాట. హోల్స్ పడిపోయినాయి మనం వత్తి వేసే దగ్గర. అందుకని చెప్పేసేసి అవి తెచ్చుకున్నాను. సో, ఇవైతే చాలా రోజుల నుంచి తెచ్చుకోవాలనుకుంటున్నాను. ఇవి శంకు చక్రాల దీపాలంటారు కదా! శంకు చక్ర దీపాలు చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను తెచ్చుకోవాలి, తెచ్చుకోవాలి అని చెప్పేసి. ఇన్ని రోజులు నాకు కుదరలేదు. సో, నేనుండే ఏరియాలో ఏంటంటే నాకు అంత పెద్దగా ఏమీ తెలియదు కాబట్టి మనకి తెలిసిన చోట తీసుకుంటే బావుండనే ఉద్దేశంతో అయితే ఈ ఊరెళ్ళినప్పుడైతే తీసుకున్నాను. సో, ఇవన్నీ కూడా ఎక్కడ తీసుకున్నానో చెప్తానండి మీకు అందరికైతే. సో, ఆ తర్వాత అయితే ప్లేట్ అనమాట. ఇత్తడి ప్లేటు. ఇది కూడా కొంచెం బావుంది. ప్రసాదం పెట్టుకోవడానికి కానీ, స్వామి అమ్మవార్లని మనం అభిషేకం చేయించుకోవడానికి కానీ ఉపయోగపడదని ఈ ప్లేట్ తీసుకున్నాననమాట. సో, ఇవన్నీ కూడా నేను విజయవాడలో తీసుకున్నానండి. విజయవాడ వన్ టౌన్‌లో తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగున్నాయి. చాలా రీజనబుల్ ప్రైజెస్. అమ్మవారనమాట ఇక్కడైతే అన్నపూర్ణాదేవి. అన్నపూర్ణాదేవి అమ్మవారు అందరింట్లో ఉండాలని చెప్తారు కదా! సో, మనకి తిండికి, దేనికి ఇబ్బంది లేకుండా ఉంటదని చెప్పేసేసి, ఇంకా అమ్మవారి నా దగ్గర లేదని చెప్పేసి నేనైతే అమ్మవారి బొమ్మను తెచ్చుకున్నాను, విగ్రహాన్ని. ఆ తర్వాతయితే లక్ష్మీదేవి నా దగ్గర ఉన్నదండి ఆల్రెడీ సిల్వర్‌లో ఉంది. కానీ ఈ ఇత్తడిలో తీసుకుందాం అనిపిచ్చేసి ఇలాగ బ్రాస్ ఐటెమ్‌లో తీసుకున్నాను. అన్ని ఐటెమ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి నిజం చెప్పాలంటే. దట్ టూ అయితే వెయిట్ ఉన్నాయి. నేనైతే ఎక్కువ ఆన్‌లైన్ అయితే ప్రిఫర్ చేయను. ఎక్కువ ఆఫ్‌లైన్‌లోనే కొనుక్కుంటాను. ఎందుకంటే నాకు నా చేత్తో చూసి ఐ మీన్ నా చేత్తో పట్టుకొని నా కళ్ళతో చూస్తే నేను నమ్ముతాను అనమాట. అందుకని ఎక్కువ ఆఫ్‌లైనే ప్రిఫర్ చేస్తుంటాను. సో, ఇదైతే అమ్మవారి బొమ్మ. ఆ తర్వాతొచ్చేసరికి నేను ఎన్ని రోజుల నుంచో తెచ్చుకోవాలనుకుంటున్నా వెంకటేశ్వర స్వామి బొమ్మండి. సో, ఇదైతే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను తెచ్చుకోవాలి, తెచ్చుకోవాలని చెప్పి నాకసలు కుదరలేదనమాట. నా దగ్గర ఉన్నది వెండిది గూడా, కానీ రేకు టైప్ అనమాట అది. పలుచగా ఉంటుంది. సో, అందుకని చెప్పేసి చాలా బావుంది వెంకటేశ్వర స్వామి బొమ్మ అయితే. నాకు చిన్న సైజ్ దండలేసుకోవాలని చాలా కోరికనమాట స్వామివారికి. సో, అందుకని చెప్పేసి ఈసారైతే వెంకటేశ్వర స్వామి బొమ్మను కూడా తెచ్చుకున్నాను. ఇంకా ఆ తర్వాతొచ్చేసరికి చిన్ని కృష్ణుడు కూడా ఉన్నాడండి నా దగ్గర. కానీ ఇదైతే తులసమ్మ దగ్గర పెట్టుకోవాలని చెప్పేసి తెచ్చుకున్నాను. తులసమ్మ దగ్గర ఉన్న చిన్ని కృష్ణుడి బొమ్మ అయితే బాగా పాడైపోయింది. వాటర్ పోసేసరికి అది మిక్స్డ్ మెటల్ అనమాట. ఆన్‌లైన్‌లో తీసుకుంది. అది బాలేదు. అందుకని చెప్పేసి ఇంకా కృష్ణుడి బొమ్మ. ఇదైతే బ్లాక్ మెటల్ అని చెప్పారు వాళ్ళైతే. అయితే నేనైతే ఇంకా క్లీన్ అయితే చేయలేదు. క్లీన్ చేసినాదో మరి చూడాలి. అది కలర్ అలాగా ఉందా? బ్లాక్ మెటలా నిజంగా అనేది చూడాలి. సో, అందుకని ఇదైతే నెక్స్ట్ అయితే కృష్ణుడి బొమ్మ. ఈసారి వచ్చేసరికి ఇంకొకటైతే ఉర్లి తీసుకున్నాను. ఉర్లి చాలా రోజుల నుంచి అనుకుంటున్నా తీసుకోవాలని చెప్పేసి. సో, ఉర్లి అయితే తీసేసుకున్నాననమాట. సో, ఇదొక్కటే 500 పడింది. సో, మొత్తం కలిపి కాస్ట్ కూడా చెప్తాను. నేను తీసుకున్న ఐటెమ్స్ అన్నీ కలిపి అయితే నాకు 2500 పడిందండి. నాకు అన్నీ ఎగ్జాక్ట్‌గా గుర్తులేవు. ఒక 250, 280 అట్లాగా ఒక్కొక్క రేంజ్‌లో ఒక్కొక్కటి పడింది అనమాట. ప్లేట్ అయితే ఒక రూ. 100. ఆ బౌల్స్ అయితే గనుక రూ. 70 అట్లా పడ్డాయన్నమాట. సో, ఇయన్నీ అయిపోయిన తర్వాత ఇంకా నేను డ్రెసెస్ కూడా షాపింగ్ చేశాను. ఆ డ్రెసెస్ కూడా మీకు చూపిచ్చేస్తాను.
ఈసారి అయితే నిజం చెప్పాలంటే కొంచెం భారీగానే చేశాననిపించింది. కొంచెం బడ్జెట్ కూడా క్రాస్ అయిందనే చెప్తాను నేనైతే. సో, నేనైతే తీసుకున్న టాప్స్ అనమాట. అన్ని టాప్స్ ఒకేలాంటివి తీసుకున్నాను. కొంచెం ఇప్పుడంతా ఇలా మనకి ఫ్రంట్ పార్ట్ అంతా వర్క్ వస్తుంది కదా! సో, అలాంటి టాప్సే బావుంటాయి అనిపించింది. నాకసలు ఒకటి కూడా అలాంటిది లేదనిపించేసేసి ఇవైతే తీసుకున్నాను. చాలా అంటే చాలా బావున్నాయి. టాప్స్ అయితే చాలా కంఫర్టబుల్‌గా ఉన్నాయి. సో, ఇవేంటంటే జర్నీస్‌కి గానీ, లేదా చిన్న చిన్న ఫెస్టివల్స్ గానీ, ఫంక్షన్స్ కానీ కూడా బావుంటాయి అనిపించింది. డైలీ వేర్‌కి కూడా చాలా బావుంటాయి. సో, నాకైతే చాలా బాగా నచ్చినాయి ఇవన్నీ గూడా. అందుకని ఒక 5 టాప్స్ తెచ్చుకున్నాను. మళ్ళీ ఇక్కడైతే షాపింగ్ నేను చాలా తక్కువ చేస్తాను నిజం చెప్పాలంటే. డ్రెసెస్ అయితే ఇంకా రేర్‌గా ఇంక తప్పదు అనుకుంటే తప్పితే షాపింగ్‌కి వెళ్ళననమాట. సో, అక్కడ బావున్నాయి అని చెప్పేసి ఇంకా అక్కడైతే తెచ్చుకున్నాను. ఇవైతే నాయుడుపేటలో తీసుకున్నాను టాప్స్ అన్నీ గూడా. చాలా వర్తబుల్ ప్రైజెస్. చాలా అంటే చాలా బావున్నాయి. చాలా వర్క్ వచ్చినియి. మనకి ఈజీ క్యారీయింగ్ అనమాట. సో, ఇవైతే నా షాపింగ్ సో, ఇదైతే నేను చేసిన షాపింగ్ అనమాట. చాలా చేశాను. ఇంకా వీటితో పాటు మెట్టెలు కూడా తెచ్చుకున్నాను. వెండి మెట్టెలు. ఇంకా నాకు అక్కడ కుదరదని చెప్పేసి, ఇక్కడ కుదరదని చెప్పేసి అక్కడే తెచ్చేసుకున్నాను. సో, ఇదైతే నా షాపింగ్. నాకు తెలిసి నేను చాలా ఎక్కువగా షాపింగ్ చేశాననిపించింది ఈసారైతే. కానీ అవసరమైనయి తెచ్చుకున్నానయితే నా ఉద్దేశం అయితే. మీ అందరికి నచ్చిందనుకుంటున్నా వీడియో అయితే. వీడియో నచ్చితే గనక ఒక లైక్ చేయండి. వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నప్పుడు వీడియో నచ్చింది అనిపిస్తే గనక మన ఛానల్‌ని కంటెంట్ చూసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అందరూ బాగుండాలి. అందరిలో నేను